కాల్షియం డెమో చేశారా? కాల్షియం డెమో చేశారా? సో కాల్షియం ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్, అవునా కదా? మీరు ఏ డాక్టర్ని కన్సల్ట్ అయినా సరే 100% లేడీస్లో ఏ ఒక్క డాక్టర్నే కన్ఫర్మ్గా కాల్షియం ప్రతి ఒక్క లేడీకి సజెస్ట్ చేస్తారు. అలాగే మనకు ఒక 30+ అయిన తర్వాత ఆటోమేటిక్గా మన బాడీలో కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. మనం తీసిన ఫుడ్ ద్వారా కావచ్చు, దేని ద్వారా మనకు కాల్షియం అనేది బాడీకి కావాలి, కానీ మనం అందిస్తున్నాము అంటే 100% లేదు, అవునా కదండి? సో పిల్లవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ముసలి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క బోన్ స్ట్రెంత్ అవడానికి 100% కాల్షియము యూజ్ చేయాలి. సో అలా మనం బయట కాల్షియం ఉన్నాయి. సో ఇది బయట కాల్షియం ట్యాబ్లెట్స్, సో బయట మనకి కన్ఫర్మ్ కాల్షియం వాడితే ఏ డాక్టర్ని కానీ మ్యాక్సిమం 1 month 2 month వాడితే దాని నుంచి ఎక్కువ వాడద్దు అని చెప్తారు. ఎందుకని? కాల్షియం ఎక్కువ వాడటం వల్ల కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాల్షియం ఎక్కువగా వాడద్దని చెప్తారు, అవునా కదండి? మరి ఈ యొక్క బయట యొక్క కాల్షియము మన బాడీకి హాని చేస్తుందా? ఆరోగ్యమా అనారోగ్యమా? 100% ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ అనేది కాల్షియం ద్వారా మనం ఫేస్ చేస్తున్నాం, అవునా కదండి? ఎందుకంటే వెస్టర్న్ రాకముందు యాక్సిడెంట్ జరిగింది, పన్ను విరిపోయింది, ఇప్పటికీ పన్ను అలాగుంది. ఒక 1 month 2 months కాల్షియం వాడాను, తర్వాత 3rd month లైట్గా పెయిన్ వస్తుంది ఏంటని చెప్పేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఇంత స్టోన్ వచ్చింది. అప్పటి నుంచి కాల్షియం వాడటం నాకు చెప్పాలి, మన కాల్షియం వాడతాం. సో ఇది కూడా మన కాల్షియం చూడండి, మనం మామూలుగా వాటర్లో వేస్తే తొందరగా అబ్జర్వ్ అయిపోద్ది. మన కాల్షియం తెలుసు మీకు ట్యాబ్లెట్స్ రూపంలో ఉంటాయి. సో మన కాల్షియం జస్ట్ మీరు వాటర్లో వేయంగానే జస్ట్ వితిన్ సెకండ్స్లోనే వితిన్ మినిట్స్లో మీకు అబ్జర్వ్ అయిపోతుంది. వాటర్లో తొందరగానే అబ్జర్వ్ అయిపోతే ఎక్కువ టైం తీసుకోదు. బట్ బయట యొక్క కాల్షియం బయట యొక్క కాల్షియం ఏదైతే ఉందో మీరు వాటర్లో వేసి 1-2 గంటలు కదా ఒక పూట పెట్టినా కానీ మీకు అది కరగదు. ప్లస్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే దీన్ని మనం ఒరిజినల్లా కాదని చెప్పి చూపించాలిగా. సో మన ఇంట్లో వాడే పసుపు మామూలుగా ఎర్ర నీళ్ళు ఎలా తయారు చేస్తాం? ఇంట్లో దిష్టి తీయడానికి కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎర్ర నీళ్ళు ఎలా తయారు చేస్తాం? సరుపు లైట్గా సున్నం వేసి తయారు చేస్తాం, అవునా కదండి? ఎందుకని సరుపు సున్నం వేసి ఎర్రగా మారుతాయని దాంట్లో కెమికల్ రియాక్షన్ ఉండడం వల్ల మారుద్ది, అవునా కదా? సేమ్ అలాగే మన యొక్క ఏదైతే కాల్షియం ఏదైతే ఉందో చాలా న్యాచురల్గా ఎలా ఉంటుందో చూడండి. సో చూడండి, మన యొక్క కాల్షియం బయట యొక్క కాల్షియం మీకు రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది. మన ఏదైతే కాల్షియం ఏదైతే ఉందో కలర్ మారకుండా సేమ్ న్యాచురల్గా అలాగే ఉంటుంది. బయట యొక్క కాల్షియం ఆటోమేటిక్ మీకు ఏమవుతుంది? ఆ ఏదైతే క్యాప్సూల్ వేసామో, ఏదైతే ట్యాబ్లెట్ వేసామో అది మెల్లమెల్లగా కరిగి ఆ సున్నం లేయర్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా మీకు రెడ్ కలర్లోకి మారిపోతుంది. కానీ మళ్ళీ మీరు పొద్దున సార్లు అలా పెట్టినా కానీ న్యాచురల్గా మీకు న్యాచురల్ అలాగే ఉండిపోతుంది, అర్థమవుతుందా? సో బయట దానికి మన దానికి వేరియేషన్, దీంట్లో ఇంకా ఏదైతే కాల్షియం వేసి ఇంకా కరల్లా ఇంకా లోపల అలాగే ఉంది. ఇదంతా కూడా కరిగితే మీకు ఆటోమేటిక్ ఎర్ర నీళ్ళనే మారిపోతుంది. సో అందుకని మన యొక్క కాల్షియంకి బయట యొక్క కాల్షియం మనం ఈజీగా డెమో చేసి చూపించవచ్చు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కాల్షియం ప్రతి ఒక్కరు వాడదగ్గ ప్రొడక్ట్, దీనిగా మనం ఎక్కువగా ప్రమోట్ చేసుకోవచ్చు.